వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో హెల్దీ ఫుడ్ ఎవ్రీడే తీసుకోవడం వెరీ ఇంపార్టెంట్. సో హెల్దీగా అండ్ అలాగే మన ఇమ్యూన్ సిస్టమ్ని డెవలప్ చేసుకోవడం, మనం ఇమ్యూనిటీ బిల్డప్ చేసుకోవాలంటే హెల్దీ ఫుడ్ అనేది వెరీ ఇంపార్టెంట్. మన హెల్దీ అండ్ టేస్ట్లో అటువంటి బోల్డ్ అని రెసిపీస్ చూపిస్తుంటాం. ఇవాళ కూడా అటువంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్తో వచ్చేసాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. చాలా మంది ఏంటంటే హెల్దీ ఫుడ్కి అలవాటు పడిపోయారు, బట్ ఇంకా ఏంటంటే కొంచెం టేస్టీగా చేసుకోవాలి. అండ్ ఎవ్రీడే హెల్దీ ఫుడ్ తీసుకోవడం అనేది ఎంత ఇంపార్టెంట్, టేస్టీగా ఎలా చేసుకోవచ్చు. సో ఏంటంటే ఇప్పుడు చాలా మందికి కూడా వరల్డ్ వైడ్గా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది చాలా ఎక్కువగా అయిపోయాయి. ముఖ్యంగా ఒబెసిటీ కానీ, డయాబెటిక్ కానీ, హైపర్ టెన్షన్, క్రోనిక్ కండిషన్ అండ్ దాంతోపాటు ఇమ్యూన్ సిస్టమ్కి సంబంధించిన డిసార్డర్స్ కూడా ఎక్కువగా అయిపోయాయి. అంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్స్ వింటున్నాము డిసీజ్ కూడా. సో అవన్నీ కూడా ఏంటి అంటే మన లైఫ్ స్టైల్ అనేది మనం సరిగ్గా మన డైట్ ఫాలో అవ్వకపోవడం, అండ్ అదేంటంటే ఒకేసారి మనకు ఎఫెక్ట్ కాకుండా మెల్లిమెల్లిగా మనం తింటున్న డైట్ మన ఇమ్యూన్ సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి సో ఎవ్రీడే కూడా మనము హెల్తీ ఫుడ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు మన బాడీలో వైటమిన్స్, మినరల్స్ అనేది కూడా వైటల్ ఫంక్షన్ ప్లే చేస్తుంది. కాబట్టి ఎవ్రీథింగ్ మనం బ్యాలెన్సింగ్గా చూస్తూ తీసుకుంటే మాత్రం ముఖ్యంగా మనకు డెఫిషియన్సీస్ అనేది రాకుండా ఉంటాయి. అండ్ ఎప్పుడైతే మన బాడీలో డెఫిషియన్సీ స్టార్ట్ అవుతాయో సో అప్పుడు మనకు అది కొంచెం మెంటల్ డిసార్డర్ కానీ లేదంటే ఏదైనా హెల్త్ ఇష్యూకి లీడ్ అవుతుంది. సో మనం ఫస్ట్ నుంచే మన డైట్ని కంట్రోల్లో పెట్టుకుంటే ఆ డెఫిషియన్సీస్ కూడా రాకుండా హెల్ప్ చేసుకోవచ్చు. ఓకే, సూపర్. నువ్వైతే ఒక మంచి రెసిపీతో వచ్చేసి ఉంటావు. అండ్ ఫస్ట్ రెసిపీ ఏంటి? సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి మేథీ తెప్లా. ఓకే, మేథీ తెప్లా పేరు కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇందాక డిసీజెస్ డిఫరెంట్ నేమ్స్తో ఉన్నాయని చెప్పినట్టు రెసిపీ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ మెంతి కూర అనేది మనకు వెరీ ఇంపార్టెంట్. గ్రీనీ లీఫీ వెజిటబుల్స్ అనేది మనం తరచుగా తీసుకుంటూ ఉండాలి ఎవ్రీడే. సో ఇది కూడా టేస్ట్ని యాడ్ ఆన్ చేస్తుంది మెంతి కూర యాక్చువల్గా చెప్పాలంటే. సో చూద్దాం ఎలా చేస్తావు, అసలు ఆ తెప్లా ఏంటో చూద్దాం. సో స్టార్ట్ చేసేద్దాం. ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే లాస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ చూసిన దాన్ని బట్టి అయితే కొంచెం చపాతీ లాగా, రోటీ లాగా చేసుకుంటా, పరాఠా టైప్లో. అవును. అండ్ గోధుమ పిండి, శనగపిండి, పెరుగు. ఓకే, బ్యాలెన్సింగ్కి తీసుకొచ్చేసాం. అండ్ మంచిగా మనం ఇంకొక వేరే డిష్ లేకుండా, చట్నీ కానీ లేకపోతే కర్రీ లేకుండా కూడా మనం ఈ స్పైసెస్ అన్నిటితో ఫుల్ఫిల్లింగ్ అయిపోతుంది. ఎస్, అవును. సో ఏంటంటే ఇది యాక్చువల్లీ గుజరాత్ స్పెషల్ అనమాట. సో యాక్చువల్లీ ఎవ్రీ స్టేట్లో ఒక స్పెషల్ ఐటమ్ అనేది ఉంటుంది. అండ్ అది చాలా హెల్తీగా అండ్ ఇది ట్రెడిషనల్ వైజ్గా వాళ్ళు చేసుకుంటారు. ఓకే, సో ముఖ్యంగా మనకి ఈ సీజన్లో మేథీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం దాన్ని ఖచ్చితంగా మన డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. గుజరాత్ అనగానే మనకు శనగపిండి, ఢోక్లాస్ ఎక్కువ గుర్తొస్తూ ఉంటాయి. సో ఆల్మోస్ట్ వాళ్ళకి శనగపిండి ఏంటంటే ఒక ట్రెడిషనల్ ఇంగ్రీడియంట్ లాగా అనమాట. అవును, పర్ఫెక్ట్. సో మరి స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా గోధుమ పిండి, ఆ తర్వాత కొంచెం శనగపిండి కూడా. మనం కావాలంటే గోధుమ పిండి ప్లేస్లో జొన్న పిండి కానీ, రాగి పిండి కానీ కూడా మనం రీప్లేస్ చేసుకోవచ్చు మనం. అండ్ ఇందులో మేథీ కూడా. సో గ్రీన్ లీఫీస్ అనేది మనం ఎక్కువగా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూనే ఉండాలి. సో ఈ ఫామ్లో అయినా పర్వాలేదు. సో మోస్ట్లీ పరాటాస్ చాలా మంది ఇలా స్టఫ్డ్ కాకుండా ఇలా కూడా మిక్స్ చేసేసుకుంటారు కదా. సో అదే వేలో చేసేసుకోవాలి. అండ్ ఇలా మిక్స్ చేయడం వల్ల ఏంటంటే యూజువల్గా సపరేట్గా మనము ఆకుకూర ఫ్రై కానీ ఇలా చేసుకుంటే తినరు, అది పక్కన పెట్టేస్తారు. ప్లేట్లో వేసినా కూడా దాన్ని అసలు టచ్ కూడా చేయరు అనమాట. అలాంటి వాళ్ళు ఇలా కొంచెం మిక్సింగ్ చేసేస్తే తప్పకుండా తీయడానికి కూడా లేకుండా ఉంటుంది. అవును. సో ముఖ్యంగా పిల్లలకి ఏంటంటే స్నాక్స్ టైంలో ఇది ఇలా చేసి ఒక రోల్ లాగా పెట్టేస్తే వాళ్ళు హ్యాపీగా తినేస్తారు. అండ్ కొంచెం ఫుడ్ గ్రూప్స్ కూడా మనం ఎక్కువగా ఇంక్లూడ్ చేసినట్టుగా ఉంటుంది వాళ్ళకి. డెఫినెట్లీ. అండ్ ఇది కాకుండా మనం మేథీ ప్లేస్లో మిగతా ఏదైనా గ్రీన్ లీఫీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో రెగ్యులర్గా తీసుకోవచ్చు మనము మెంతి కూర అనేది, ఎవ్రీ డే ఆల్టర్నేటివ్ డేస్ తీసుకోవచ్చు. సో ఏంటంటే కొంచెం ఫ్రీక్వెంట్గా అయితే యూజ్ చేయొచ్చు, బట్ ఎవ్రీడే అనేది మనకు అంత సజెస్టబుల్ కాదు. ఓకే, ఇందులోనే రిమైనింగ్ కూడా యాడ్ చేసేద్దాం. ఒక స్పూన్. సో ముందుగా కొంచెం అల్లం, పచ్చిమిర్చి, ఆ తర్వాత కొంచెం నువ్వులు. బట్ నువ్వులు కూడా వెరీ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ కదా, ఎస్పెషల్లీ లేడీస్కి. మనం ఎవ్రీడే 1 టీ స్పూన్ ఆఫ్ నువ్వులు తీసుకుంటే కనుక అది అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ వింటర్ సీజన్లో అయితే ఖచ్చితంగా అందరికీ పెడుతూ ఉండాలి.
తర్వాత వాము కూడా. సో మనం శనగపిండి యాడ్ చేసాము, దానికి బ్యాలెన్సింగ్గా కర్డ్ యాడ్ చేస్తున్నాము అండ్ ఇది కూడా కొంచెం ఎక్స్ట్రా యాడ్. కొంచెం కారం కూడా, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, ఇది కలిపేసి ఆ తర్వాత కర్డ్ యాడ్ చేద్దాం. సో నాకు తెలిసి ఓన్లీ కర్డ్తోనే సరిపోతుంది, లేదంటే మనం కొంచెం మిక్స్ చేసుకోవచ్చు అన్నమాట. అవును. సో ఇదేం మనకు చపాతీ పిండి లాగా రావాలి? చపాతీ పిండి లాగా రావాలి. ఓకే, పర్ఫెక్ట్. సో దానికన్నా కొంచెం సాఫ్ట్గానే పెట్టాలన్నమాట. కొంచెం ఎలాగో మనం శనగపిండి యాడ్ చేసాం కాబట్టి ఆ కన్సిస్టెన్సీ కూడా చాలా సాఫ్ట్గానే వస్తుంది. అవును. మరి ఎంత క్వాంటిటీ తీసుకోవచ్చు అంటే 1, 2 లేకపోతే ఎలాగంటే ఏ టైంలో తీసుకోవచ్చు? ఇది మనం పామ్ సైజ్లో చేసుకొని 2 తీసుకుంటే చాలు. ఇది మనం బ్రేక్ఫాస్ట్ లేదంటే మీల్ రీప్లేస్మెంట్ లాగా కూడా దీన్ని ప్లాన్ చేయొచ్చు. అండ్ మనం ఇందులోనే చిల్లీ పౌడర్ అవన్నీ కూడా యాడ్ చేసాం కాబట్టి సపరేట్గా డిప్ కూడా అవసరం లేదు దీనికి. కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం. ఓకే, సో చక్కగా డవ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. నెక్స్ట్ మనం దీన్ని చపాతీస్ లాగా చేసేసుకోవాలి. ఓకే. సో కొంచెం థిక్గా ఉంటే కూడా పర్లేదా? అవును, ఇది థిక్గానే ఉండాలి కొంచెం. ఓకే. సో యూజువల్గా చేత్తో మనం చేసేసుకోవచ్చు, లేదంటే మనం స్టిక్ కూడా యూజ్ చేయొచ్చు. సో నేను ఇంకా ఇది వచ్చేస్తాను, మీరు అంతలోపు ప్యాన్ హీట్ చేసేయండి విత్ గీ. ఓకే. కొద్దిగా నెయ్యి కూడా పైన కూడా వేసేద్దాం. ఓకే. సో సూపర్ అసలు యాక్చువల్గా చాలా అంటే ఆ ఫ్లేవర్ కానీ అరోమా కానీ తెలిసిపోతుంది మనకు, ఎందుకంటే వాము వేసాము అండ్ అల్లం వేసాము. ఈ 2 కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. అండ్ శనగపిండి ఆల్రెడీ మనం ఎక్కువగా స్నాక్స్లో యూస్ చేస్తాము, మంచి టేస్ట్ ఇస్తుంది కాబట్టి పర్ఫెక్ట్ ఇంగ్రీడియంట్స్ కాంబినేషన్ అనమాట యాక్చువల్లీ. అవును, శనగపిండి అందరికీ నచ్చుతుంది. అండ్ అలాగే మనం ఏదైతే ఇంగ్రీడియంట్స్ యూస్ చేసామో లైక్ పచ్చిమిర్చి, కారం ఇవన్నీ కూడా నార్మల్లీ మనం స్నాక్ లాగా చేసుకుంటూ ఉంటాం, లైక్ గారెలు అవన్నీ కూడా. సో ఇలా కూడా అందరూ స్నాక్స్ టైంలో కూడా ఇష్టపడి తింటారు, మీల్సే కాకుండా. డెఫినెట్లీ. సో ఇదైతే చక్కగా 2 వైపులా కాల్చుకుందాం. ఓకే పల్లవి, సో బ్రౌనిష్గా కనిపిస్తుంది. సో పూర్తిగా చక్కగా కాల్చుకున్నాము. సో మరి ఇంకా సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. నువ్వు అన్నట్టు లైక్ 1 or 2 కూడా కొంచెం ఫిల్లింగ్గా అనిపిస్తుంది యాక్చువల్గా. 1 అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అనుకుంటున్నాను. సో రెడీనా మరి? మేథీ తప్లా రెడీ అయిపోయింది.
మేథీ తేప్లా రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. మేథీ తేప్లాకి కావాల్సిన పదార్థాలు: మెంతి కూర 1 కప్పు, గోధుమ పిండి 1/2 కప్పు, శనగపిండి 1/2 కప్పు, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 1 టేబుల్ స్పూన్, కారం తగినంత, పసుపు చిటికెడు, వాము 1 టేబుల్ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్. మేథీ తేప్లా తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, శనగపిండి, మెంతి కూర, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, నువ్వులు, వాము, కారం, తగినంత ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకొని దాంట్లో పెరుగు వేసుకొని కొద్దిగా నూనె వేసి చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఆ తర్వాత చపాతీ పీట మీద చపాతీలా ఒత్తుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి తవా పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసి అది కరిగిన తర్వాత చపాతీలా చేసుకున్న మేథీ థేప్లాని 2 వైపులా ఎర్రగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ మేథీ థేప్లా రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా పల్లవి? వావ్, టేస్ట్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది. అండ్ ఎస్పెషల్లీ హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కాంబినేషన్ అయితే చాలా బాగుంది. వాము కావచ్చు, నువ్వులు కావచ్చు, మేథీ, ఆ కాంబినేషన్ సూపర్గా ఉంది. కొంచెం ఆ శనగపిండి అనేది కొద్దిగా డామినేట్ చేసింది యాక్చువల్గా చెప్పాలంటే గోధుమ పిండికి. బట్ ఆ టెక్స్చర్ అయితే మాత్రం మనకు గోధుమ పిండితోనే వచ్చింది. టెక్స్చర్ చాలా చక్కగా వచ్చింది. అండ్ మనం ఏదైతే స్పైసెస్ లైక్ ఉప్పు కానీ, కారం కానీ, ఆ మేతి కంప్లీట్గా ఏదైతే చేసామో అదంతా ఆ టేస్ట్ అనేది చాలా తెలుస్తుంది. అండ్ చక్కగా టేస్ట్ కూడా ఎన్హాన్స్ అయింది వేయడం వల్ల. చక్కగా కమ్మగా ఉంది. మనం నెయ్యితో కూడా కాల్చుకున్నాం కాబట్టి సూపర్గా ఉంది. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి పల్లవి? సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మనం ఎప్పుడైతే ఇలాంటి స్టఫ్డ్ థింగ్స్ తీసుకుంటూ ఉంటామో సూప్స్ అండ్ సాలడ్స్ అనేది మనం ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఇవాళ రెసిపీ వచ్చేసి బీట్రూట్ సాలడ్. వావ్, సో బీట్రూట్ స్వీట్గా ఉంటుంది బట్ ఆ టేస్ట్ అనేది ఎవరికి నచ్చదు. కొన్ని రూట్ వెజిటబుల్స్ బీట్రూట్, ముల్లంగి ఇవన్నీ కొద్దిగా అవాయిడ్ చేస్తూ ఉంటారు. సలాడ్లో డ్రెస్సింగ్ అదంతా చేస్తాం కాబట్టి కొంచెం ఆ టేస్ట్ని కొద్దిగా ఎన్హాన్స్ చేస్తుంది. ఎస్పెషల్లీ చక్కగా తెప్లా తిన్నాం కాబట్టి కాంబినేషన్ అనేది మనము కొద్దిగా సలాడ్స్ తీసుకుంటే బెటర్. సో స్టార్ట్ చేసేద్దాము మరి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో బీట్రూట్ సలాడ్ అనగానే ఇంకొన్ని ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ కూడా నువ్వు యాడ్ చేస్తావు, కొన్ని వెజిటబుల్స్ కావచ్చు, లేకపోతే డిఫరెంట్ కైండ్స్ అనుకున్నాను. బట్ ఓన్లీ ఆనియన్స్ తీసుకొచ్చావు అండ్ డ్రెస్సింగ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చావు. అవును. ఓకే, అండ్ బీట్రూట్ ఆల్రెడీ బాయిల్ చేసి తీసుకొచ్చావు? కొంచెం బాయిల్ చేసి తీసుకొచ్చాను. ఓకే, సో పర్ఫెక్ట్. అండ్ ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ అనమాట. అవును. సో ఎవరికైతే బీట్రూట్ వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి, లైక్ బ్లడ్ సర్క్యులేషన్కి కానీ, బ్లడ్ ఇంప్రూవ్ చేయడానికి చేసుకోమంటే ఎక్కువగా కూడా జ్యూసెస్ లాగా ప్రిఫర్ చేస్తారు బీట్రూట్. బట్ ఆ పీచ్లో మనకు ఫైబర్ అనేది లాస్ అవుతాం కాబట్టి ఇలా మనం కంప్లీట్గా బీట్రూట్తోనే సాలడ్ చేస్తాం. అది కూడా మనం బీట్రూట్ కొంచెం సెమీ కుక్ అయితే చేసాను, అంటే సెమీ బాయిల్ చేసాం అనమాట. అవును, పర్ఫెక్ట్. మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే, ముందుగా మనం డ్రెస్సింగ్ ప్రిపేర్ చేసుకుందాము. ఒక బౌల్లో కొంచెం ఆలివ్ ఆయిల్ ఫస్ట్. సో యూజువల్గా సలాడ్స్ అప్పుడు మనం ఎక్కువగా ఆయిల్, ఏదైతే ఆలివ్ ఆయిల్ ఉందో అదే ఎక్కువ ప్రిఫర్ చేస్తే బెటర్. అవును. సో ఇందులో ఏంటంటే మనకు ఫ్యాట్ కంటెంట్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. సో మనం ఫ్లేమబుల్గా కాకుండా ఇలా నాన్ ఫ్లేమబుల్ చేసుకున్నప్పుడు ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తే బెటర్ అండి. అవును, పర్ఫెక్ట్. ఇంకొక స్పూన్. ఇందులో కొంచెం పెప్పర్, అలాగే కొంచెం సాల్ట్, ఆ తర్వాత లెమన్ కూడా స్క్వీజ్ చేసేద్దాం. ఎప్పుడైనా సలాడ్స్ ప్రిపేర్ చేసుకుంటున్నామంటే మంచిగా మనం ఇట్లా డ్రెస్సింగ్ ప్రిపేర్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. అవును. సో సింపుల్గా మనము కొద్దిగా లెమన్, కొద్దిగా ఆయిల్ అండ్ కొంచెం ఉప్పు అండ్ మిరియాల పొడి చాలు. చాలంటే మనం హర్బ్స్ కానీ లేకపోతే చిల్లీ ఫ్లేక్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్స్ట్రా యాడ్ ఆన్ చేసుకోవచ్చు. అండ్ నార్మల్ గా కొంచెం అప్పుడప్పుడు హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు, అది కూడా కొంచెం మంచిది. సో అప్పుడు ఏదైనా ఫ్రూట్స్ అలా ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో డ్రెస్సింగ్ రెడీ అయిపోయింది మనకు. ఇందులో రిమైనింగ్వి కూడా యాడ్ చేసేద్దాం. ముందుగా జీరా. సో జీరా నార్మల్లీ మనం పోపింగ్లో ఎక్కువగా యాడ్ చేస్తాం. అండ్ ఇప్పుడు జీరా వాటర్ కూడా తీసుకుంటున్నారు. సో ఇది డైజెషన్కి చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఒక 1/2 టీ స్పూన్ జీరా వేసేస్తున్నాం. ఆ తర్వాత ఆనియన్స్, నెక్స్ట్ బీట్రూట్, కొంచెం బాయిల్ చేసిన బీట్రూట్, ఇందులోనే కొంచెం కొరియాండర్ కూడా.
సో ఇది కాకుండా మనము పార్స్లీ కానీ అలాంటిది కూడా యాడ్ చేసేసుకోవచ్చు. సో ఎక్కువగా ఎస్పెషల్లీ ఫుల్ ఆన్ డైట్లో ఉన్న వాళ్ళు కాకుండా నార్మల్గా ఎవ్రీ టైం బేసిక్ డైట్ తీసుకున్న వాళ్ళు ఇది రీప్లేస్మెంట్గా కూడా యూస్ చేయొచ్చా, లేకపోతే అలాంగ్ విత్ మీల్స్ మనం తీసుకోవాలా? సో ఎవరికైతే ముఖ్యంగా బ్లడ్ కంటెంట్ అనేది తక్కువగా ఉంటుంది అండ్ వాళ్ళకి స్పెసిఫిక్గా ఇది మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి, ఐ మీన్ బీట్రూట్ కూడా అందులో ఇంక్లూడ్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు యాడ్ ఆన్గా తీసుకోవచ్చు. అండ్ బేసిక్ డైట్ ప్లాన్లో ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడైనా హెవీగా తినేసి ఉంటే కొంచెం నైట్ టైమ్ స్కిప్ చేసి, అంటే మీల్స్ స్కిప్ చేసి ఇది వాళ్ళు రీప్లేస్ చేసుకోవచ్చు. ఇందులో కావాలంటే ఇంకేదైనా వెజెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, పర్ఫెక్ట్. సో ఇది చక్కగా మిక్స్ చేసేద్దాం. సో చక్కగా డ్రెస్సింగ్ అదంతా మంచిగా ఆ వెజిటబుల్స్ అంటే బీట్రూట్కి అండ్ ఆనియన్స్కి పట్టాలి కదా. సో నువ్వు అలా కలుపుతూ ఉండి. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా మనం సలాడ్ ప్రిపేర్ చేసుకున్నాము. ఇంకా సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాం. వావ్, సో బీట్రూట్ చాలా కలర్ఫుల్గా ఉంటుంది యాక్చువల్గా. అండ్ ఆ డ్రెస్సింగ్ నిజంగా ట్యాంగీగా ఉండబోతుంది ఎస్పెషలీ. సో రెడీ అయిపోయినట్టేనా? బీట్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది. బీట్రూట్ సలాడ్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొక్కసారి చూసేయండి. బీట్రూట్ సలాడ్ కి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1/2 కప్పు, నిమ్మకాయ 1, కొత్తిమీర కొద్దిగా, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఆలివ్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్. బీట్రూట్ సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ లో ఆలివ్ ఆయిల్, మిరియాల పొడి, ఉప్పు, నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిలో జీలకర్ర, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన బీట్రూట్, కొత్తిమీర వేసి కలుపుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ బీట్రూట్ సలాడ్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే. వావ్, ఆ ట్యాంగినెస్ తెలుస్తుంది అండ్ ఆనియన్ ఫ్లేవర్ బాగా డిస్ట్రిబ్యూట్ అయింది. ఎస్పెషల్లీ జీలకర్ర ఇదంతా వేసాం కదా. సో కొంచెం డిఫరెంట్గా ఉందండి. పోపు వేసిన టేస్ట్, బట్ నాన్ ఫ్లేవబుల్లో పోపు వేస్తే ఎలా ఉంటుందో అలా అనమాట. పర్ఫెక్ట్గా ఉంది. చాలా కామ్నెస్ని ఇస్తుంది యాక్చువల్గా చెప్పాలంటే ఈ సలాడ్. సో అది కూడా బీట్రూట్ కొంచెం సెమీ బాయిల్ చేసాం కాబట్టి ఆ టెక్స్చర్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. సో నాకైతే సూపర్గా నచ్చింది టేస్ట్. అండ్ ఫస్ట్లో చేసిన తేప్లా అండ్ సలాడ్ రెండు సూపర్. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి మేథీ తెప్లా. మేథీలో మనకు ఫోలిక్ యాసిడ్ అండ్ అలాగే వైటమిన్ కే ఎక్కువగా ఉంటాయి. అండ్ దీంతో పాటు బాడీలో చక్కగా టెంపరేచర్ని కూడా మెయింటైన్ చేస్తుంది. ముఖ్యంగా లాక్టేషన్ మదర్స్కి మిల్క్ ప్రొడక్షన్లో ఉపయోగపడుతుంది. అండ్ అలాగే మిల్క్ చేతుగా అవ్వకుండా కూడా హెల్ప్ చేస్తుంది. గోధుమ పిండిలో మనకు మంచి ఫైబర్ ఉంటుంది అండ్ గ్లైసమిక్ ఇండెక్స్ని కూడా చక్కగా కంట్రోల్ చేస్తుంది. షుగర్స్ కూడా ఎక్కువగా ఫ్లక్చువేట్ అవ్వకుండా హెల్ప్ చేస్తాయి. శనగపిండిలో కూడా మనకు ఇమ్యూనిటీ చాలా ఫాస్ట్గా బూస్టప్ అవుతుంది, ఇన్స్టాంట్ ఎనర్జీని ఇస్తుంది అండ్ ఇందులో కూడా మనకు ప్రోటీన్ కంటెంట్ అనేది లభిస్తుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బీట్రూట్ సాలడ్. బీట్రూట్ ఎవ్రీడే తీసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది చక్కగా జరుగుతుంది, ఆర్బీసీ ప్రొడక్షన్ చేస్తుంది అండ్ దాంతోపాటు ఎవరికైతే ఎక్కువగా స్కిన్కి సంబంధించి ఇన్ఫెక్షన్స్ ఉంటాయో వాళ్ళు కూడా బీట్రూట్ని రెగ్యులర్గా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. ఇమ్యూనిటీని కూడా బూస్టప్ చేస్తుంది, బాడీలో టాక్సిన్స్ని రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అండ్ అలాగే బీపీని కూడా తక్కువ చేస్తుంది. సో యూజువల్గా ఏంటంటే చాలా క్విక్గా అయిపోయినాయి రెసిపీస్ రెండు కూడా. అండ్ ఎవరైనా బ్యాచిలర్స్ కావచ్చు, వర్కింగ్ ఉమెన్స్ కావచ్చు ఎస్పెషల్లీ, సో వాళ్ళు ఏంటంటే కొంచెం క్విక్గా చేసుకోవాలి, హెల్దీగా చేసుకోవాలంటే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇన్స్టెంట్గా. అండ్ ఇది మనం కావాలంటే లంచ్ బాక్స్లో కూడా తీసుకోవచ్చు. కొద్దిగా రీప్లేస్మెంట్గా కూడా నువ్వు అన్నట్టు ఇంకొన్ని వెజిటబుల్స్ యాడ్ చేసి సలాడ్ కూడా కొంచెం రీప్లేస్మెంట్గా ఉంటుంది మీల్స్కి. పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.